హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, గేమ్ చేంజర్ మూవీ మరి రేపైతే రిలీజ్ అవ్వబోతుంది. కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉంది సార్. అయితే ఈ నేపథ్యంలో మన సినిమాకి తెలంగాణలో కూడా టికెట్ రేట్స్ హైక్ పర్మిషన్ దొరికింది. మరి ఇప్పుడు బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా? బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయా? మరి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే మనం కంపేర్ చేస్తూ ఉంటాం కలెక్షన్స్ మొదటి రోజు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. మరి మీ ఒపీనియన్ ఏంటి బుకింగ్స్ పైన సార్? అంటే గేమ్ చేంజర్ సినిమాకి ప్రధాన ఇబ్బంది డైరెక్టర్ శంకరే. ఓకే. ఈ సినిమాకి ఈ మేరకు ఓపెనింగ్స్ వచ్చాయి అంటే అది రామ్ చరణ్ కొన్నటువంటి ఇమేజే. శంకర్ తో అంటే ఈ ప్రాజెక్టు శంకర్తో చేయాలి అనుకున్నప్పుడు అనుకున్న టైంలో కంప్లీట్ అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండుండేది. కానీ మధ్యలో ఆయన ఇక్కడ నుంచి ఒక చిన్న డైవర్షన్ తీసుకుని ఆగిపోయినటువంటి భారతీయుడు 2 కంప్లీట్ చేసి రిలీజ్ చేయడంతో ఆ సినిమా ఆడియన్స్ను విపరీతంగా నిరాశ నిస్పృహలకి గురి చేసింది, డిసప్పాయింట్ చేసింది, అసహనానికి గురి చేసింది. అసహనానికి గురి చేయటం అనేది ఆడియన్స్ మనసుల్లో శంకర్కి అప్పటి వరకు ఉన్నటువంటి ఒక స్థానాన్ని పూర్తిగా కదిలించేసింది. అది ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ నిజానికి వాళ్ళు బుకింగ్ ఓపెన్ చేసిన తర్వాత విపరీతమైనటువంటి రష్తో సర్వర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కలగాలి. అది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది, చాలా లిమిటెడ్ ఏరియాస్ మాత్రమే పరిమితమైంది. మిగిలిన అన్ని చోట్ల కూడా బుకింగ్స్ చాలా ఫ్రీగా ఉన్నాయి. రెండోది పర్టికులర్గా ఈ మార్నింగ్ షోస్ వరకే పరిమితమై ఉంది రష్ కూడా. మధ్యాహ్నం మ్యాట్నీ నుంచి చాలా చోట్ల టికెట్లు ఇప్పటికీ అవైలబుల్గానే ఉన్నాయి. అంటే ఒక విపరీతమైన క్యూరియాసిటీ కనిపించడం లేదు ఆడియన్స్లో. ఎంతైనా పెట్టి చూసేద్దాం అనేటువంటి ఒక ఉత్సాహం కనిపించింది పుష్ప 2కి. దీనికి కనిపించలే. ఈవెన్ కల్కికి కూడా కనిపించింది, దీనికి కనిపించలేదు. కనిపించకపోవడానికి ప్రధాన కారణం శంకర్ చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆయన దాదాపుగా ఈ 3 ఇడియట్స్ని రీమేక్ చేసిన దగ్గర నుంచి ఒక రకంగా ఆయన నుంచి వస్తున్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఆడియన్స్ని గ్రాప్ చేసే పద్ధతిలో లేదు, ఉండటం లేదు. ఆడియన్స్ అటెన్షన్ని గెలుచుకునేటువంటి పరిస్థితిలో కానీ లేదు. అద్భుతంగా తీశాడు. నిజానికి ఏ విషయాన్నైనా అద్భుత రసంలో చెప్పి సినిమాని అంటే ఒక వేరే ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళటం అనేది శంకర్ ప్రోగ్రాం. మనకి రోజువారీ తెలిసిన విషయాన్నే ఆయన దాన్ని బాగా విపరీతమైనటువంటి దీనిలో చెప్తాడు. చిన్న విషయాన్ని కూడా బ్రాడ్ స్కేల్లో చెప్పడం అనేది ఆయన పద్ధతి. చెప్పి దీనిలో ఇంతుందా అని చెప్పి జనాల్ని భయపెడతాడు. ఆయన టెర్రరైజ్ చేస్తాడు, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఏ విషయాన్నైనా అద్భుత రసంలో చెప్పడం అనేది ఆయన టాలెంట్. అది మిస్ఫైర్ అవుతోంది, దెబ్బతింటోంది. అలా జనాలని ఎక్కడా కూడా ఆయన వేరే లోకంలోకి తీసుకెళ్ళినటువంటి సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. ఒకే ఒక్కడు ఈ సినిమాలతో అయిపోయింది ఆ జమానా. దాదాపు రోబోతో అయిపోయింది. రజనీకాంత్తో చేసినటువంటి రోబో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్కి వచ్చేసరికి పూర్తి తేడా కొట్టింది. దానిలో హీరో విలన్ గాను, విలన్ హీరోగాను కనిపిస్తాడు. ఆడియన్స్ సింపతి టువర్డ్స్ విలన్ ఉంటుంది. తద్వారా హీరో క్యారెక్టర్ విపరీతంగా డ్రాప్ అయిపోయింది. దాంతో ఆ సినిమా జనాలని ఆకట్టుకోలేకపోయింది. చిరాకు పడ్డారు జనాలు. ఆ సినిమా క్లైమాక్స్ పట్ల జనాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి వైఫల్యమే మళ్ళీ భారతీయుడు 2లో కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఈ కండిషన్లో ఒకవైపు ఆయన చేసేటువంటి ప్రాజెక్టులు ఏమో విపరీతమైనటువంటి కాస్ట్లీ ప్రాజెక్ట్. ఆయన డబ్బులు పెడితే తప్ప సినిమా నడవదు అక్కడ. కాబట్టి ఈ హయ్యెస్ట్ బడ్జెట్స్ ఇలాంటి ఎలాంటి ఎమోషను క్రియేట్ చేయని సినిమాలు ఏమైపోతారు నిర్మాతలు. ఈ మధ్య మెడ్రాస్లో ఉండేటువంటి ఒక తెలుగు నిర్మాత శంకర్ గురించి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కాట్రగడ్డ ప్రసాద్ గారే. నేను మొదటి నుంచి చెప్తున్నాను అతనితో ప్రయోగాలు చేయొద్దు అని.
ఎవరు వినటం లేదు. నేను సౌత్ ఇండియా ఛాంబర్కి ప్రెసిడెంట్గా ఉన్న రోజుల్లో దాదాపు 3 or 4 పంచాయతీలు నా దగ్గరికే వచ్చినాయి. కాబట్టి ఇతను కొంచెం ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు. ఓకే. ఏమిటి ఇంత బోల్డ్గా మాట్లాడేశాడు అని ఇండస్ట్రీ పీపులే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. అలాంటి ఒక క్రైసిస్లో శంకర్ కెరియర్ ఉంది. శంకర్ మీద ప్రజల్లో గతంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తుడిచిపెట్టింది ఆయనే. ఆయన స్వయంకృతం అది. ఇప్పుడు ఆ ప్రభావం అంతా కూడా గేమ్ చేంజర్ బుకింగ్ మీద కనిపిస్తోంది. వెళ్ళాలి, రామ్ చరణ్ కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఉత్సాహంగా కదిలి వెడుతున్నారు. ఈ క్రౌడ్ అంతా కూడా మార్నింగ్ షోస్కి సరిపోతోంది. ఆ తర్వాత షోస్ ఇప్పటికీ నెమ్మదిగా నడుస్తున్నాయి. రేపే సినిమా, రేపు ఎర్లీ మార్నింగ్ షోస్కి అనుమతి దొరికింది తెలంగాణలో. ఏపీలో 1 o'clock నుంచి పడుతున్నాయి. ఏపీలో 1 o'clock షో నుంచి పడుతున్నాయి. ఇక్కడేమో మార్నింగ్ 4 o'clock నుంచి పర్మిషన్ ఇచ్చారు. 4, 6 అలాగే ఆ షోస్ పడుతున్నాయి. దాంతోపాటు షోస్ ఎన్నైనా వేసుకోవడానికి అన్లిమిటెడ్ అవకాశం ఇచ్చారు. అక్కడ కూడా ఇచ్చారు. ఇంత హడావిడి చేసినప్పటికీ, ఇంత బూస్ట్ చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్ లాంటి వాడు నిలబడి మాట్లాడినప్పటికీ జనాలు ఎందుకు కదలటం లేదు అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇలాంటి కండిషన్ చాలా పెద్ద సినిమాలకి కనిపించింది. మనకు గతంలో ఆచార్య టైంలో కూడా కనిపించింది ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇది రిజల్ట్ మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా అని అనుకుంటున్నాం. కానీ నిజానికి ఈ సినిమా మీద మరీ నిరాసక్తమైనటువంటి అభిప్రాయాలు ఉన్న క్షణాల్లో ఈ ట్రైలర్ వచ్చి కొంత సత్తువని నింపింది. ఈ ట్రైలర్ కొంత ఎంగేజింగ్ గా ఉండబోతోంది సినిమా అనే హోప్ ఇచ్చింది. దాంతో చాలా మంది మళ్ళీ పాత శంకర్ని చూడబోతున్నామా, శంకర్లో ఉన్నటువంటి పాత శంకర్ని మేల్కొల్పిన ఘనత రామ్ చరణ్కి దక్కబోతోందా అన్నట్టుగా ఒక చర్చ నడుస్తోంది. ఈ చర్చ నేపథ్యంలో ఉన్న క్యూరియాసిటీ మాత్రమే మనకి 4 o'clock షోస్, అక్కడి నుంచి 8 to 8:30 షోస్ వరకు ఫుల్స్ కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో అంటే చాలా లిమిటెడ్ ఏరియాల్లో మాత్రమే అన్ని షోస్ ఫుల్ అవుతున్నాయి. అది కూడా వెరీ ఫస్ట్ షోకి, మొదటి రోజు, సినిమా విడుదలైన మొదటి రోజు మాత్రమే అన్ని షోస్ నిండినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇమ్మీడియట్ నెక్స్ట్ డే చాలా ఆకుపచ్చగా ఉంది అక్కడ. అంటే సస్యశ్యామలంగా యాప్లో కండిషన్ ఉంది, ఆకుపచ్చగా ఉంది. ఈ ఆకుపచ్చగా ఉండటం అంటే నిర్మాతలకు లేకపోతే దర్శకులకు అందరికీ నష్టదాయకం. పచ్చగా ఉన్నారంటే బాగున్నారని, ఇక్కడ పచ్చగా ఉన్నారంటే నెగిటివ్ సెన్స్లో అర్థం చేసుకోవాలి. ఇక్కడ పచ్చదనం వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, నిర్మాతల్ని అలాగే కొనుగోలుదారుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది దీనికి ప్రెజెంట్. కానీ ఈ పరిస్థితి మారొచ్చు. ఈ పరిస్థితి ఆ 4 o'clock షో ఇక్కడ, అలాగే 1 o'clock షో అక్కడ పడిన తర్వాత ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం పక్కకి చెదిరిపోయి మళ్ళీ ప్రేక్షకులు వెల్లువలాగా సినిమాకి రావచ్చేమో అనే అభిప్రాయం కూడా ఉంది. అది జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ట్రైలర్ కొంత ఆ హోప్ను క్రియేట్ చేయగలిగింది. డెఫినెట్గా ఏదో ఒక పద్ధతిలో వెళుతున్నాడు శంకర్, మరీ ఇబ్బంది పెట్టకపోవచ్చు అనే అభిప్రాయానికి అయితే ఆ ట్రైలర్ ఒక రకంగా నాంది పలికింది. కానీ సినిమా చూసే వరకు మేము హోప్స్ ఇవ్వలేమన్న పరిస్థితిలో ఆడియన్స్ ఉన్నారు. అందుకని 1 o'clock షో పడిన తర్వాత ఏపీలో 1 o'clock షో మొదలైతే ఆల్మోస్ట్ 3:30కి పబ్లిక్ టాక్ వచ్చేస్తుంది బయటకి. 3:30కి రివీల్ అయ్యేటువంటి పబ్లిక్ టాక్ మీద ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అది పాజిటివ్గా వస్తే ఒక్కసారి మళ్ళీ జనాలందరూ పోటెత్తుతారు థియేటర్ల వైపు. అప్పుడు సర్వర్లు బెంబేలు పడే పరిస్థితి రావచ్చు. ఆ పరిస్థితి రావాలని కోరుకుందాం. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేదు. సో అంటే ఫస్ట్ రోజు అయితే కలెక్షన్స్ రేంజ్ లో అయితే ఉండవనుకోవచ్చు సార్. అంటే కంపేర్ పుష్పతో కంపేర్ చేస్తుంటే పుష్ప 2తో కంపారిజన్ ఏ పద్ధతిలోనూ కుదరదు. ఇది ఏ పద్ధతిలో చూసినా కానీ ఇది కుదిరే వ్యవహారం కాదు. దానికి 1200 రూపాయలకి కొన్నారు టికెట్లు 9:30 షోకి. ఎక్కడా టికెట్లు లేవు. ఆ 1200 టికెట్లనే 2000కి కూడా అమ్మారు కొన్ని చోట్ల బ్లాక్ లో.
అయితే దానికి కూడా 1:00 షోకి మామూలు రేట్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ 700కే అమ్మేశారు మల్టీప్లెక్స్ దగ్గర 1:00 షోకి, ఇక్కడ 350కే అమ్మారు సింగిల్ స్క్రీన్ దగ్గర చాలా ఏరియాల్లో. ఉదాహరణకి సినిమా గోయర్స్ ఎక్కువగా ఉండేటువంటి లొకాలిటీస్ కొన్ని ఉన్నాయి. హైదరాబాద్కే ఉదాహరణ తీసుకుంటే కుకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మొదలుపెట్టి ఎస్ఆర్ నగర్ వరకు ఒక రకంగా అది సినిమా అంటే వ్యూవర్షిప్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా. అలాగే ఇక్కడ ఇటువైపు చూస్తే దిల్సుఖ్ నగర్ యువతల నుంచి అంటే మలక్పేట నుంచి మొదలు పెడితే వనస్థలిపురం వరకు అది సినిమా హబ్బే. ఇలా కొన్ని పాకెట్స్ ఉన్నాయి. ఆ పాకెట్స్ లో కూడా డల్ గా ఉంది కలెక్షన్ చూస్తే. అంటే జనాల్లో ఏమాత్రము క్యూరియాసిటీ లేదు, ఈ సినిమా చూడాలనేటువంటి ఆతృత కనబట్టలేదు అనేది అర్థం అవుతుంది. పుష్ప 2కి పరిస్థితి లేదు. పుష్ప 2కి అన్ని ఏరియాల్లోనూ సమానమైనటువంటి రెస్పాన్స్ కనిపించింది. ఈవెన్ కల్కికి కూడా కొన్ని చోట్ల తెరిచి ఉన్నప్పటికీ